హోమం చేస్తున్నప్పుడు వామనమూర్తిగా వెళ్ళిన శ్రీ మహావిష్ణువుని నీకేం కావాలి అని అబ్బో ఎన్నో అడిగాడు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో భూములో చిట్ట చివరికి హరులో రత్నములో విమృష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. పిల్లవాడాన్ని చూస్తే ముచ్చటేస్తోందిరా బ్రహ్మచారి, నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లీశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. కాబట్టి ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీరా బ్రహ్మకూకటి ముట్టెద దానకుదుక సాంద్ర ధనవేంద్ర అన్నాడు. 3 అడుగులు ఇవ్వయా అని కదా అనాలి, అనలేదు. 1-2 అడుగుల, నాకు 1-2 అడుగులు ఇయ్యి అన్నాడు. ఏమిటి 1-2 అడుగులు అంటే, నువ్వు 3 అడుగులు ఇస్తానను బ్రహ్మకూకటి ముట్టెదా, ఈ బ్రహ్మాండాలన్నీ కొలుస్తా. ఒక పాదంతో భూమిని కొలిచేస్తా, ఒక పాదంతో ఆకాశాన్ని అంతటినీ కప్పుతా, నా పాదమే వ్యాపిస్తుంది అంతటా. కప్పేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతాను. అప్పుడు నేను కానిది ఏం లేదన్న వినయం నీకు వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడ పెట్టాలో తెలియక ఇక నీ తల చూపించి దాని మీద నీ పాదం పెట్టమని అడగాలి. అప్పుడు నా 3వ అడుగు నీ తల మీద పెడతాను. పెట్టి నీకు శత్రువైనటువంటి ఇంద్రుడికి రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాను. ఇదే మనసులో సంకల్పం బ్రహ్మచారిగా. పాపం గురువుగారు చెప్తున్నా వినకుండా బలిచక్రవర్తి రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితమ్ము లేదనకెత్తున్ చెమ్మా అడుగులగిటురా నిమ్మా కడుగంగ వలయు నీటికి తడయన్ అన్నాడు. ఓ పిల్లాడా, బంగారు పళ్ళెంలో నీ పాదం పెట్టు, కడుగుతాను. నీ పాదాలు కడిగి 3 అడుగుల భూమి దానం చేస్తాను. ఎందుకంటే వైదికమైన పద్ధతి ఒకటి ఉంది కదా, ఇచ్చేవాడు గొప్పవాడా పుచ్చుకునేవాడు గొప్పవాడా అంటే, పుచ్చుకునేవాడు లేనప్పుడు అసలు నీ దగ్గర ఏది ఉంటే మాత్రం నువ్వు ఇచ్చి తరిస్తావు పుణ్యంగా మారుతుంది. నీ దగ్గర ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అధికారం ఉన్నా, ఎంతో గొప్ప విద్వత్తు ఉన్నా, పుచ్చుకునేవాడు ఉంటే వాడికి చెప్తే వాడికి ఇస్తే అది పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది. లేకపోతే ఏదుందో అది ఇక్కడ ఉండిపోతుంది. అందుకని పుచ్చుకునేవాడు గొప్పవాడు సనాతన ధర్మాల్లో. అందుకని పుచ్చుకునేవాడికి నమస్కారం చేసి ఇచ్చేవాడు ఇస్తాడు. అందుకని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం ఆశ్చర్యముం పొందగాన్. ఓ పిల్లవాడా, నువ్వు విష్ణుస్వరూపుడివిరా అని ఆయనని పూజించి అప్పుడు 3 అడుగులు ధారపోయడానికి సిద్ధపడ్డాడు. చిత్రం ఏంటంటే, అక్కడ పోతన గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. బలిదైచ్చేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు. అదిగో భాగవతంలో 8వ స్కంధంలోంచి తీసుకున్నారు ఈ స్ఫూర్తిని. వచ్చినటువంటి వటువు రూపంలో ఉన్నటువంటి ఆ వామనమూర్తిని ఏది నీ పాదాలు ఈ పళ్ళెంలో పెట్టు కడుగుతానన్నాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశతో నీళ్లు పోస్తోంది. వామనమూర్తి పాదాలు అందులో పెట్టారు బంగారు పళ్ళెంలో. కడుగుతున్నటువంటి బలిచక్రవర్తికి ఆ పాదాలు ఎలా కనపడ్డాయో పోతన గారు వర్ణించారు. బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్. అవి ఐశ్వర్యమును కటాక్షించగలిగిన పాదములు, యోగుల యొక్క మనసులో నిరంతరము ఉండేటటువంటి పాదములు. అక్కడతో పోలేదు. సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రలమా లలాట పదవీ కస్తూరికా షాదమున్. అంతటి మహా ఇల్లాలు అందరూ ఏ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటారో, ఏ తల్లి కడగంటి చూపు నాకు కావాలని కోరుకుంటారో, ఆవిడ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద రేణువు ఒకటి స్వతంత్రంగా ముట్టుకుని తల మీద వేసుకుంటే చాలనుకుంటుందిట. అది భాగవతంలోనే ఉంది. బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామంచి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే. ఇది ఏమం బెమియున్లేక ఈ అహి నీపాదయుగాహతిం పడసెనేడత్యద్భుతం ఈశ్వర అంటారు కాళీయమర్దన ఘట్టంలో.
అటువంటి లక్ష్మీదేవే ఆయన పాదములకు అంటుకున్నటువంటి పరాగంలో ఒక రేణువు తల మీద ధరించాలని కోరుకుంటుంది. కాబట్టి ఆవిడేం చేస్తుందంటే ఆయన వామనమూర్తి బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ విడిచిపెట్టదు నిత్యానపాయని. ఆవిడ తెల్లవారగానే లేచి వచ్చి ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా నమస్కరించింది మోకాళ్ళ మీద ఒంగుని. ఆవిడ యొక్క నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆ పాదానికి అంటుకుని కనపడుతోంది. అంటే ఆ పాదం అంత గొప్ప పాదం. ఇప్పుడు ఆ పాదాలు కడిగాడు. నళినామోదము తామర పూల వాసన వస్తున్నటువంటి పాదం, వశిష్ఠాది బ్రహ్మర్షుల చేత పూజింపబడేటటువంటి పాదం. అక్కడ వరకు అది స్థూలంగా పాదం. ఇప్పుడు కాళ్ళు కడిగి త్రిపాదస్య ధరణిం దాస్యామి యంసున్, 3 అడుగుల నేల నీకు దానం చేశాను పిల్లవాడా, వటువువి కదా. ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమి కొనుక్కున్నప్పుడు ఒకసారి తొక్కి చూడాలి. అందుకని 3 అడుగులు కదా అడిగావు, నీ పాదాలతో 3 అడుగులు కొలుచుకో, ఎంతవరకు వస్తుందో అంతవరకు నీకు ఇచ్చేసినట్టే అన్నాడు. వెంటనే వామనమూర్తి పెరిగిపోయారా, వామనమూర్తి యొక్క పాదం కప్పేసిందా భూమిని ఆకాశాన్ని? అంటే వామనమూర్తి యొక్క పాదములు భూమి ఆకాశములను కప్పేసాయి. అది ఎలా ఉంది అంటే తలకక గగనము తన్నిన పాదము. తంతే ఎలా అయితే పాదం ఆకాశానికి తగులుతుందో అలా పెరిగారట. అలా ఒక పాదం పైకి ఓ పాదం కిందకి. దాన్ని ఎంత పెరిగారు అని చెప్పవలసి వస్తే తెలుగులో ఇంత వాడైపోయి అంటారు. పోతన గారు అదే ప్రయోగం చేశారు. ఇంతంతై వటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. ఇప్పుడు ఆయన పాదము వ్యాపకత్వాన్ని పొందింది, అది కొలిచేసింది. భూమి అంతా ఒక పాదం కిందకు వచ్చింది, ఆకాశమంతా ఒక పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు దాన్ని పాదంగా పూజ చెయ్యాలి అంటే ఆ పాదం కొలవడానికి పైకెడుతుంటే దాన్ని మొదట కడిగిన వాడెవరంటే బ్రహ్మగారు. ఎందుకు కడిగాడంటే తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద శేచనముంచేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్ అంటారు. తండ్రి నారాయణుడు ఆయన పాదం ఆకాశాన్ని కొలవడానికి పైకెడుతోంది. బ్రహ్మలోకంలో బ్రహ్మగారు ఉలిక్కి పడ్డాడు సందడి చూసి. బయటికి వచ్చి నేను ఆయన నాభికమలంలో పుట్టాను, నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారి ఇంట్లోకి వస్తున్నారు. కొడుకు కర్తవ్యం ఏమిటి? తండ్రి ఇంట్లోకి వస్తుంటే కలశతో నీళ్లు పట్టుకెళ్ళాలి, నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని. నా కర్తవ్యం నేను చెయ్యొద్దు. అందుకని గబగబా తన నిత్యకృత్యములు చేసుకునేటటువంటి కమండలం అందులో ఉన్నటువంటి నీళ్లతో పైకెడుతున్న పాదాన్ని కడిగాడు. కడిగితే ఆ పాదాన్ని కడిగినటువంటి నీళ్ళు ఏమున్నాయో అవి వియద్గంగలో ప్రవహించాయి ఆకాశంలో. నీ పాదం కడిగిన నీళ్లు అంత గొప్పవయ్యాయి. బ్రహ్మగారు కడిగిన పాదము బ్రహ్మము తానైపోయి అంతటినీ కొలిచేసిన పాదము. అలా కొలిచేస్తే ఆయన పెరిగిపోయాడు, ఆయన పాదము అలా పెరిగిపోయింది. ఆయన పెరగకుండా పాదం ఒకటే పెరిగిందనుకోండి అసహ్యంగా ఉంటుంది. ఆయన పెరిగాడు. ఎంత పెరిగాడు అంటే రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలిముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. ఆయనది వ్యాపకత్వం. ఆయన అలా బ్రహ్మాండములు దాటి వెళ్ళిపోతున్నాడు, అలా వ్యాపిస్తున్నాడు. ఆయన వ్యాపిస్తున్నప్పుడు దానికి అర్థం అవ్వడానికి వ్యాపిస్తున్నాడు అనకుండా పోతన గారు ఒక అద్భుత ఉపమానం వేశారు. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమ్మై. మొట్టమొదట సూర్యబింబం ఆయనకి తల మీద గొడుగులా ఉంది. ఆ తర్వాత ఆయన అలా పెరిగిపోతుంటే రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై, తల మీదకి రత్నంలా అయింది. తర్వాత ఆయన చెవులకు పెట్టుకునేటటువంటి మణి అయింది. అంటే ఆయన పైకి వెళ్ళిపోతున్నారు, సూర్యబింబం కిందకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆయన మెడలో వేసుకున్నటువంటి హారంలో మణి అయిపోయింది. ఆ తర్వాత ఆయన నడువుకి పెట్టుకున్న వడ్డాణంలో మణి అయింది.
ఆ తర్వాత ఆయన పాద మంజీరమైంది. అన్నీ గుండ్రంగా ఉండేవే, సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది కదా మరి. ఆఖరికి ఆయన పదపీఠమైంది, అంటే ఆయన పాదముల కింద పెట్టుకునే పీఠంగా సూర్యబింబం అయిపోయింది. ఆయన పెరిగిపోయారు. అది వ్యాపకత్వం. విష్ణువుగా వ్యాపకత్వంలో అలా పెరిగారు. పెరిగి ఒక పదము కింద నుర్వి పాదమును అంటుకొన్న పంకిలము కొమరుదాల్చి, ఆయన పాదం కింద ఉండిపోయిన భూమి అంతా ఎలా ఉందంటేట పంకజమును అంటుకొన్న పంకిలము కొమరుదాల్చి. ఒక తామర పువ్వు భూమి మీద పడిపోయిందనుకోండి బురదలో, అప్పుడు ఆ బురద అంటుకున్న తామర పువ్వు ఎలా ఉంటుందో ఆయన పాదం కింద ఉన్న భూమి, ఆయన పాదం తామర పువ్వు అయితే దానికి అంటుకున్న బురదలా మొత్తం భూమి అంతటినే ఆయన పాదం కప్పేసిందిట. అలా కప్పింది కాబట్టి భూమికి లక్ష్మీ కటాక్షం వచ్చిందన్నారు. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. భూమికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే విష్ణుక్రాంతే, విష్ణువు యొక్క పాదం తగిలింది కాబట్టి భూమి వసుంధర అయిందన్నారు. అట్లా భూమిని కొలిచారు. ఒకటి మీద దమ్మి కొదివిన తేటినా వెలిసె మిన్ను నృపా త్రివిక్రమ. త్రివిక్రముడు అంటే అలా పెరిగిపోయినవాడు. ఆకాశం ఎలా ఉంది అంటే ఆ పైన పెట్టిన పాదం మీద ఒక తుమ్మెద వాలితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆకాశం. అలా భూమి ఆకాశములను కప్పేశాడు. కప్పేసి వచ్చినది ఎందుకు? అదితి వ్రతం చేసింది కాబట్టి, అదితి కొడుకైన ఇంద్రుడికి రాజ్యం ఇప్పిస్తానన్నాడు కాబట్టి మూడో పాదం ఎక్కడ పెట్టనని అడిగాడు. సూనృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నా తల మీద పెట్టమన్నాడు బలిచక్రవర్తి. ఆయన తల మీద పెట్టి ఇప్పుడు స్వతంత్రుడు కాడు, ఇప్పుడు అతిశయంతో ప్రవర్తించడానికి వీల్లేదు. కానీ ఆ వంశంలో ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ఉంది, నీ వంశంలో ఉన్న వాళ్ళని దునుమాడను అని. అందుకని చంపడానికి వీల్లేదు. ఆయన యందు గొప్ప గుణం ఉంది, గురుభక్తి తత్పరుడు కాబట్టి కాపాడాలి. అందుకని ఆయన్ని తీసుకెళ్ళి సుతల లోకానికి పంపించి నీకు భవిష్యత్తులో ఇంద్రపదవి ఇస్తానని అప్పటికి మాత్రం తీసుకున్న రాజ్యాన్నంతటినీ ఇంద్రుడికి ఇచ్చేశాడు. అంటే తాను అంతటా వ్యాపించి ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పడం ఒకెత్తు. అసలు ఆయన పాదమే బ్రహ్మము, అది అలా భూమి ఆకాశాలని కొలిచేసింది ఒకసారి. అప్పుడు భూమి కనపడలేదు, ఆకాశం కనపడలేదు, ఆయన పాదాలే కనపడ్డాయి అంతే. అలా కొలిచిన పాదం, అంత వ్యాపకత్వం పొందిన పాదం, అప్పుడు అది బ్రహ్మ గడిగిన పాదం, బ్రహ్మమే తానైపోయిన పాదం. ఎంత గొప్ప పాదం ఆ పాదం అని ఆ పాదముల వంక చూసి అంత పరవశత్వం పొందితే, ఆ పరవశత్వం అంత గొప్ప కీర్తనగా ఆయన నోట్లోంచి బయటికి వచ్చింది. అది ఒక బిందె తీసుకెళ్ళి నీళ్లు పడుతున్న గొట్టం కింద పెడితే ఆ బిందె నీళ్లతో నిండిపోయిన తర్వాత ఇక నీరు పట్టక అంచుల వెంట కారిపోతే ఎట్లా ఉంటుందో అలా భగవంతుని యొక్క పాదముల వంక చూసేటప్పటికీ అన్నమాచార్యుల వారిలో కలిగినటువంటి పరవశం కీర్తనగా మారి మొట్టమొదట పల్లవిలోనే ఇది బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము. అంత గొప్ప పాదం. కలియుగంలో అసలు అటువంటి పరబ్రహ్మము యొక్క కాలి చిటికెన వేలి గోటి కాంతి చూడ్డానికి అర్హత ఉండే అవకాశం లేదు. అక్రూరుడంతటి వాడన్నాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చెందక ఉందురు అట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్ ననుపెంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కల్గుని అన్నాడు. ఆయన చిటికిన వేలి గోటి కాంతి చూడడం సాధ్యం కాదు. అటువంటిది ఏకంగా అటువంటి పాదం, అంత గొప్ప పాదం, బ్రహ్మగారు కడిగిన పాదం, మూడిటిని కప్పేసిన పాదం, బలిచక్రవర్తిని, భూమిని, ఆకాశాన్ని తన వ్యాపకత్వాన్ని నిరూపించడం పాదంతో చేసేశాడు. అంత గొప్ప పాదం అని మనసులో అనుభవించడం అంటే పాదం పద్మమైతే తాను తుమ్మెదయ్యి అందులోంచి సారగ్రాహి అయి ఆ మకరందాన్ని పీలుస్తూ ఉండిపోవడం. అటువంటి ఆనంద స్థితిని అన్నమాచార్యుల వారు పొందితే వచ్చింది ఆ కీర్తన. దాని
పల్లవిలో బ్రహ్మము కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అన్నదే అట్లా ఉంటే ఇక వెళ్ళే కొద్దీ ఆ పాద వైభవాన్ని ఆయన అనుభవించింది ఒక్కొక్కటి చెప్తుంటే ఆయన ఎంత పరవశంతో చెప్పుంటారు. అయితే దేనికైనా సమయము అని ఒకటి ఉంటుంది. రామాయణంలో కిష్కింధకాండలో ఒక మాట అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. దేశము కాలము పట్టించుకోకుండా ప్రవర్తించిన వాడెవడో ఆయన మాత్రమే సమయజ్ఞత కలిగినవాడు. అంతేగాని నేను ఆయన దర్శనం చేశాను, చెయ్యగానే నాకున్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అయిపోయింది. ఎందుకని అంటే కలియుగంలో కలిపురుషుడి యొక్క లక్షణం ఏమిటంటే పాప ప్రచోదనం చేస్తాడు, బాగా పాపములు చేసేటటువంటి అనురక్తి కల్పిస్తాడు. ఇంద్రియముల యొక్క సంతోషం కోసం, మనసుకి ఉల్లాసంగా ఉండడం కోసం పాపములు చెయ్యాలన్న బుద్ధి ఎక్కువ కలుగుతుంది కలిపురుషుడి వల్ల. పూర్వకాలంలో అయితే, మిగిలిన యుగాల్లో అయితే రాక్షస సంహారం చేయడం శ్రీ మహావిష్ణువుకి తేలిక. ఎందుకంటే రాక్షసులకు ఒక ఉపాధి ఉండేది. ఆ ఉపాధిలో ఉన్న రాక్షసులందరినీ ఆయన అనేక అస్త్రములు ప్రయోగించి ఒక అవతారంగా వచ్చి సంహరించాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. కలియుగంలో రాక్షసులకు శరీరం లేదు. మరి వాళ్ళు ఎక్కడుండాలి అంటే మనుష్యుల యొక్క మనసులలో ఉండాలి అని నిర్ణయం. ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసుడు విజృంభిస్తే మనిషి రాక్షసుడైపోతాడు. అంటే ఇప్పుడు ఆ యుగాన్ని సృష్టించిన వాడు ఈశ్వరుడే. దాని వలన జనులు పాపములు చేసి పాపములకు ఫలితములుగా రోగములను అనుభవించాలి. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం అని కావ్యం చేసి అందులో వెంకటేశ్వరుడు ఊయల ఊగుతుండగా ఈ తత్వాన్ని చెప్పారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులొనరించి తత్ఫలితంబుగా రోగములు కలగ వెరచి నన్ను పేర్కొనుచు పలుమొరలు పెట్టునప్పుడు అంటాడు వెంకటేశ్వరుడు. ఆ పాపాలకి ఫలితం రోగాలు. ఆ రోగాలు కలిగి ఒక్కడే పడుకుని ఒంటి నిండా గొట్టాలు పెట్టినప్పుడు ఈశ్వర తప్పైపోయింది నన్ను క్షమించంటాడు. అనుగ్రహించడం కోసం వచ్చాడు తప్ప ఎంతమందిని చంపేస్తాడు. మనుష్యుల యొక్క మనసుల్లో రాక్షసులు ఉంటే ఇప్పుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాలంటే మనిషిని చంపేయాలి. అందుకని మనిషిని సంహరించకూడదు. అది సర్వోత్కృష్టమైనటువంటి శరీరం. ఈశ్వర సృష్టిలోనే మనుష్య శరీరం లాంటి శరీరం లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం, చంపడం కుదరదు. అందుకని పాపములను క్షమించడానికి వచ్చింది అవతారం. అది వెంకటేశ్వరుడి గొప్పతనం. అందుకే వెంకటాద్రి గొప్పతనం ఏమిటి అంటే అటువంటి కొండ ఇంతకు పూర్వం లేదు, వెంకటేశ్వరుడి లాంటి అవతారం లేదు. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలలో కూడా నీ కారుణ్యం మర్చిపోమయ్యా. ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటే మా పాపాలు క్షమించేవాడు ఉండడని శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠం వదిలిపెట్టి స్వామి పుష్కరిణి తీర్థంలో విహరించి మమ్మల్ని అందరినీ ఆనందనిలయ విమానంలో నిలబడి కాపాడుతున్నావా? అందుకని నా పాదములు నమ్మండ్రా, నేను కాపాడతాను, నేను చెప్పినట్టు బ్రతకండి చాలు, నేను పొదివి పడతాను, ఎందుకు ఈ పాపాలు చేస్తారని చెప్పడం కోసమని ఎవరూ అడగకపోయినా తనంత తాను పట్టిన భంగిమ అని వ్యాసుల వారు నిర్ధారణ చేశారు. అందుకే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. అది దేవతలు చెక్కినది కాదు, విశ్వకర్మ చెక్కినది కాదు. తనంత తాను పరబ్రహ్మము ఒక రూపాన్ని ముద్రని పట్టి నించున్నాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్ధమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు శ్రీవేంకటేశ్వరుడు వేట్క. ఆయన కావాలని చెయ్యి ఇలా పెట్టి నా పాదములు నమ్మండ్రా, ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అంటారు. నా పేరు వెంకటేశ్వరుడు, ఈ కొండ పేరు వెంకటాద్రి. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుహు అంటారు వ్యాసుల వారి పురాణంలో. వేం అంటే పాపము, కటతే అంటే తొలగించున్నది. నేను ఈ యుగంలో పాపమును తొలగించి దాని మీద అనురక్తి తీసేసి
అయ్యో పాపం చేస్తే అప్పటికి బాగుంటుంది కానీ ఇంత దారుణంగా ఉంటుంది ఫలితం అని ఆ పాపం మీద అనురక్తి పోయి నా మీద భక్తి కలిగేటట్టుగా చేసి శిక్షించకుండా ఉండడానికి మీ పాపములను శిరోజముల రూపంలో తీసేసుకుని అనుగ్రహించడానికి వచ్చాను అని చెప్పి నిలబడినటువంటి అమృతమూర్తి. అందుకే వెంకటేశ్వరావతారం లాంటి కారుణ్యము కలిగిన అవతారం ఇత పూర్వం లేదు. మా పాపములు తీయడానికి వైకుంఠం వదిలిపెట్టి వచ్చి పద్మపీఠం మీద కాలు కదపకుండా అలా నిలబడి ఉన్నావా అహోరాత్రములు, నీ కారుణ్యం ఏమని భావన చెయ్యను. అలా నిలబడినటువంటి స్వామిని ఆపాదమస్తకం చూడాలంటే కలియుగంలో సాధ్యమే. శ్రీమన్నారాయణుణ్ణి తిరుమలలో నేను చూశాను స్వామిని. ఎంత అదృష్టం! కంటి అఖిలాండకర్త నధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా. కాబట్టి అఘములు వీడుకొంటి, ఆయన వచ్చిన అవతారమే పాపభంజనం కోసం. ఇంకా నాకు పాపం ఎక్కడుంది, పోయింది పాపం అన్నారంతే అన్నమాచార్యుల వారు. అది నమ్మకం. వెళ్ళొచ్చి కూడా ఇంకా నాకు పాపాలు ఉన్నాయి, నేను పాపాత్ముండి అన్నవాడికి ఇంకా వెంకటేశ్వరుడి మీద నమ్మకమే ఉంది. ఓసారి వెళ్ళొచ్చి ఇన్ని పాపాలు చేసి నేను నీ ముందుకొస్తే నా పాపాలు తీసేసి నన్ను తరింపచేశావా స్వామి, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇక పైన నీ పాదముల యందు భక్తితో ఉంటాను తప్ప ఇంద్రియములకు మనసుకు వశపడి పాపకర్మలు చెయ్యనని ఎవడు పూనిక పొందుతాడో వాడు భక్తి కలిగినవాడు. అందుకని కంటి నకిలాండకర్త నధిపుని కంటి నఘములు వీడుకొంటి అటువంటి పరమాత్మని కన్నాను. అబ్బబ్బా ఏం మాటలండి ఒక్కొక్కటి. అదేం ఓ పూటలోనో పావుగంటలోనో 20 నిమిషాల్లోనో చెప్పే కీర్తనలు అవి. కాకపోతే ఏమిటంటే పాయస పాత్రలో ఉన్న పాయసంలో చెంచాడు చేతిలో వీసిన పాయసం పాత్రలో ఉన్నదంతా అలాగే ఉంటుంది అనుకోవడం అంతే. కాబట్టి మహనీయ గణపణ మణుల శైలము కంటి, అంతేనా? నాకు పద్యాలు వచ్చి కానీ పాటలు రావు. మహనీయ గణపణ మణుల శైలము కంటి, ఆదిశేషుడు యొక్క పడగల మీద ఉన్న మణులతో కూడుకున్న సాకార రూపంట కొండ. అలా చూసిన వాడికి శేషుడి దర్శనం అవుతుంది. నన్నయ్య గారు మహాభారతం ఆదిపర్వంలో అంటారు, శేషుడి గురించి చెప్తూ, బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యేనయ యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడుందంటారు బుదంకుడి ఘట్టంలో. ఆ ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తుంటాడు. అటువంటి వాడు శేషాచలమై నిలబడ్డాడు. నాకు మహనీయ ఘనపణ మణుల శైలము కంటి, ఆ పడగల మీద దివ్యమైనటువంటి మణుల కాంతితో ఉండే శేషుడు పర్వతమైన ఆ పర్వతాన్ని నేను చూశాను. ఏమి పరవశం! ఇదంతా ఒకెత్తండి. ఆ కీర్తన గొప్పతనం అంతా ఎక్కడుందంటే, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి, అంతేనా? పాదాంబుజములు కంటి, నేనేమన్నాను? సరిలేని పాదాల జంట కంటి. కాబట్టి పరమయోగీంద్రులకు భావగోచరమైన, ఏమండి మనం వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు నిజపాద దర్శనం చేస్తున్నాం కదా, మరి పరమయోగీంద్రులకు భావగోచరమైన, పరమయోగీంద్రులైన వాళ్ళు, యోగులు గారుట పరమయోగులుట, మళ్ళీ అందులో ఇంద్రులుట అంటే శ్రేష్ఠులుట, అలాంటి వాళ్ళకి మాత్రమే భావనలో కనపడతాయిట. అదేమిటండి మేము అక్కడ చూస్తున్నాం కదా శుక్రవారం నిజపాద దర్శనంలో, మీరేమో పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి అంటారేమిటి? అవి భావగోచరం అవడం ఏమిటి? భౌతిక నేత్రానికి కనపడుతున్నాయిగా పాదాలు. అప్పుడే కదా అన్నమాచార్యుల వారు బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని కిందటి కీర్తనలో అన్నది. అంటే అది కాదు. వెంకటేశ్వర దర్శనం మనం ఎలా చేస్తాం? నిలబడిన మూర్తిని చూస్తాం. పరమయోగీంద్రులన్న మాటకు అర్థం ఏమిటంటే, వాళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళు కారు, వాళ్ళు ధ్యానస్థితి యందు వెంకటేశ్వరుణ్ణి చూసినప్పుడు మొదట అడిగేది ఏమిటంటే, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. స్వామి ఒక్కసారి నీ 2 పాదములు నా చేతులలో పెట్టవయా అని అడుగుతారు. అడిగితే ఆయన నిలబడి ఎలా పెడతాడు? అందుకని ఆయన కూర్చుంటాడు. ఆయన ఒక ఆసనం మీద కూర్చుని, నా పాదములు చేత్తో పట్టుకుంటావా? పట్టుకో అని అప్పుడు 2 పాదములు ఎత్తి చేతులలో పెడతాడు. పెడితే ఇలా 2 చేతులతో పట్టుకుని ఆ పాదాలని ఊరుకోగలడా? పరమానందంతో దగ్గరికి జరిగి, శిరసి స్వామి నా తల మీద పెట్టండి
అని ఆ రెండు పాదాలు తల మీద పెట్టుకుని రెండు చేతులతో పట్టుకుని ఆ అరికాళ్ళు తలకి తగులుతుంటే ఎర్రగా ఉంటాయి కదూ. ఆ వెంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తిలో వర్ణిస్తారే ఒకచోట, ఆ ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి ఉపరితలంతో, అటువంటి నలుపు కాంతితో ఉంటాయి. పద్మరాగమునులు ఎలా ఉంటాయో అటువంటి ఎరుపుతో ఉంటాయి. చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి గోళ్లతో ఉంటాయి. తామ్రోదరుజ్జిత పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నఖాంసుభిరదస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ పాదాలు తల మీద పెట్టుకుని ఇలా గట్టిగా పట్టుకుని ఆనందధారలు కంటి వెంట ఆనంద భాష్పాలు పడిపోతే